చోరీ చోరీ భరధరం సత్య. పెట్రా పాట. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఇక మొదలెడదామా? గుంట మంచి పొంగు మీద ఉంది. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపోజిషన్ అడవిలో అరుపులు సీన్ 1 టేక్ 1. నువ్వు హ్యాపీరా? ఇవాళ పట్టు పట్టాలి. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. బాగా మోటివేట్ చేశారు. అసలు ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళ అమ్మా బాబులు అనాలి. నీకు అర్థమవుతుందా? మావ నాకు అర్థం కాదు మీ అబ్బాయిల గురించి. మీకు అన్ని విషయాల గురించి ఎట్లా తెలుసు? పాలిటిక్స్ గురించి తెలుసు, స్టాక్స్ గురించి తెలుసు, మార్కెటింగ్ గురించి అడిగినా చెప్తారు, ఫినాన్స్ గురించి తెలుసు, కరెంట్ అఫైర్స్ ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు, ఎక్కడ ఏమైతుంది, టెక్నికల్ ఇష్యూస్ గురించి మాట్లాడినా, సాఫ్ట్వేర్ థింగ్స్ గురించి మాట్లాడినా, ఏ టెక్నికాలిటీస్ గురించి మాట్లాడినా ప్రతి దానిపైన మినిమం బేసిక్ డిబేట్ చేసే అంత నాలెడ్జ్ మీకు ఉంటుంది. అది నా బలహీనత. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇన్ని తెలిసిన మీకు ఒక అమ్మాయి ఎందుకు కలుగుతుందో తెలియదు. పనికిరాని విషయాలు పెద్ద పట్టించుకోండి. చావు దెబ్బ కొట్టాడు. చావు దెబ్బే. ఒక అమ్మాయికి అసలు ఎందుకు కోపం వస్తుందో మీకు అర్థం కాదు. పొగుడుతున్నావా లేక కనీసం ఫోటోకి పోజ్ ఇచ్చుడు కూడా రాదు. వై? కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. ఏం సైకోగాళ్ళు ఉన్నారా? మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి. మా అమ్మాయిలు చెప్పి చెప్పి అలసిపోతున్నారు మీకు. ఎవడంత కింద మీద పడి కొట్టుకుంటున్నా సరే వీళ్ళకి కావాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి. ఏరా బుజ్జి అలా చూస్తున్నావు? వాళ్ళు ఎవరు నచ్చారేంటి నీకు? సిగ్గుపడక చెప్పా. ఎర్రది నచ్చింది. ఎర్రదా? చాలా టేస్ట్ ఉందిరా నీకు. యాక్చువల్లీ ఎప్పటి నుంచో నాకు ఒక డౌట్ ఉండే. ఈ క్వశ్చన్ ఓన్లీ బాయ్స్ కి. ఓకే. ఆడియో కాల్, వీడియో కాల్, మెసేజెస్, ఫోటో షేరింగ్స్ ఆప్షన్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్లోనే ఉన్నాయి. కానీ ఎందుకు వాట్సాప్ నంబర్ అడుగుతారు? ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తామా బాబు? దానికి దీనికి సంబంధం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నీకు అర్థం కాదులే. వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు. పిలవను, ఇప్పుడే తాలిగట్టించేస్తాను. బలవంతం చేసింది నువ్వేనయ్యా. నువ్వు అలా కొట్టు, ఆళ్లే పడి ఉంటారండి. ఏదో సలహాలు ఇస్తావేంటని? నువ్వు నేను బాగానే ఉంటాం, మధ్యలో బొక్కలోకి లేదు ఆయన. అలా కొడితేనే ఇలా వచ్చేసారు. ఆళ్ళలో ఎవడన్నా నీకు నచ్చాడా? ఐఎమ్ సేఫ్. ఐ లవ్ యూ. కొంచెం డిఫరెంట్ గా ప్రపోజ్ చేయరా? వస్తావా? మూర్ఖత్వం కాకపోతే ఈ మధ్య నువ్వు చాలా దైత్యంగా బిహేవ్ చేస్తున్నావు. టాకో
ఎదవటి ఇట్లీలు ఆడకు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. నాకు 50 సంవత్సరాలు. నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా ఫ్రెండ్స్? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఎవరైనా ఓకే ఫ్రెండ్స్. నాకు బాగా డబ్బులు ఉండాలా. ఇది వ్యాపారం. నాకైతే బీపీ షుగర్ లేదు ఫ్రెండ్స్. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఏదో తేడాగా ఉందేంటి? ఏంట్రా అది? ఎంతసేపు వెయిట్ చేయాలి సార్? ఉండమని కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. ఏంటది? అదే ఆహా. చూసావా? నువ్వు చూసావా? బాధపడుతోందంట. నేను అంటే నాతో రావడానికి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు తెలుసా? తెలీదు. నన్ను వదలడానికి నువ్వెవరు? బాధపడుతున్నా. ఏదో సినిమాలు చూసి బిల్డప్. నీకోసం ఎంతో మంది వదులుకున్నందుకు బాధపడుతున్నా. ప్రతి వెధవ సినిమాలు చూడటం మనసిచ్చానట వెధవ. పడ్డానండి ప్రేమలో మరి. అయ్యో దెబ్బలేమని తగిలినాయా? విడ్డూరంగా ఉందిలే మరి. నిజంగా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే దొడ్డికి వెళ్తున్నాం. చూడండి, ఇంత గుమ్మడికాయలే చూసారా ఫ్రెండ్స్? చిన్న చిన్న గుమ్మడికాయలు. ఐ థింక్ వాటో వాట్. హాయ్ ఫ్రెండ్స్, వాడు బీర్ తీస్తున్నాడు. తీరా ఓపెన్ చేయరా సిల్లను. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇడు 3 టైపా? అబ్బాడి పనులతోనే దెంగితే అబ్బా కారుతుంది ఫ్రెండ్స్. బాయ్. అమ్మ ఏం టార్చర్. ఎక్కడ పోతావురా? నువ్వే టైప్ రా. అనా ఎట్లనో అంత బాయేనా? ఏమైపోతానో మరి. యాక్టింగ్ ఏదిరా? అంటే నీకు చెప్పిన అర్థం కాదులే. చెప్పు, అర్థం చేసుకుంటాను. దాన్ని లాయల్టీ అంటారు, విధేయత. ఓకేం కాదు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్నా. అంత గమ్మున మారరా అన్నా. నేను మీ రాజుని. హాయ్ అన్నా, నేనన్నా మీ వెళ్ళింగోనా అన్నా. కొంచెం బిగ్ బాస్ కన్నా పంపినా. మీ మేకలున్నానా? బిగ్ బాస్ కు పంపినా. నేను మీ పెయింటింగ్ ఉన్నానా? మీరు దయచేసి నన్ను సపోర్ట్ చేసి బిగ్ బాస్ 8 నన్ను పంపండినా. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. పద. అడుక్కోవాలా? అడుగుతున్నా. మనిషి తున్నపోతున్నా, సిగ్గుచనం లేదు నీకు. పెరుగు తీసుకొచ్చి వేయడానికే నువ్వు. కాలు పెరిగినట్టు పెరిగి ఏ మనిషిరా నువ్వు?